ఉత్సవాలు చేయడమే కాదు, స్వామివారి ప్రసాదం కూడా లక్షలాది మంది భక్తులకు అందించాలి అని ఆలోచన. ఎన్ని డేస్ కష్టపడాల్సి వచ్చింది? అనకాపల్లి ఆర్టిస్టే చేశారు అంటున్నారు. ఎన్ని డేస్ నుంచి ఇక్కడ స్వామివారి విగ్రహం ఏర్పాటు? సుమారు 2 నెలల దగ్గర నుంచి కష్టపడుతూనే ఉన్నారు. 2 నెలల దగ్గర నుంచి కష్టపడుతున్నారు. ట్రస్ట్ మెంబర్స్ కూడా 40 మెంబర్స్ దగ్గర ఉండి అందరూ కూడా కష్టపడుతూనే ఉన్నారు. నిన్న నైట్ అంటే మన గూగుల్లో సెర్చ్ చేసినా రాలేదు ఇది. అంటే శాంపుల్ చూద్దాం పోనీ ఏంటి అని, అయినా సరే రాలేదు. ఈ రోజు నుంచి వస్తుందేమో ఇంకా, అంతే మనం అంత ప్రత్యేకత తీసుకొస్తాం. ఈ రోజు నుంచి వస్తుంది ఇంకా బెల్లం వినాయకుడు అంటే మన వినాయకుడు వచ్చేలాగా ఏంటంటే అలాగ రావాలి, ఇది కావాలి, కొత్తగా ఏదైనా ఇది కావాలని చెప్పి మనం ఇది చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ వస్తున్న రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ కూడా కంటిన్యూ చేద్దాం. ఖచ్చితంగా ఇంకా మంచి కాన్సెప్ట్లతో, అంటే ఒక మట్టితోనే పెట్టగలరు లేకపోతే ఒక ప్లాస్టిక్ ఫైబర్తోనే పెట్టగలరు అని జనాలు మైండ్ సెట్లో ఉన్నది. లేదు, బెల్లంతో కూడా పెట్టగలరా, ఓకే మనం తినే ఐటెంలో ప్రతి దాంట్లో కూడా దేవుడిని పూజించొచ్చా అని మనం ఆ ఆలోచన తీసుకొచ్చామండి. దానికి తోడు మీకు మన వైజాగ్ లో బెల్లం వినాయకుడు చాలా ఫేమస్. సాగర తీరానికి ఆనుకొని ఉన్నటువంటి ఆలయం, ఆ కాన్సెప్ట్ ఇక్కడ కవర్ అయింది. అతిపెద్ద వినాయకుడిని ఏర్పాటు చేసిన కాన్సెప్ట్ కూడా కవర్ అయింది. లక్షలాది మంది భక్తులకు గణేష్ ఉత్సవాలు చేయడమే కాదు, స్వామివారిని చూసి వెళ్ళటమే కాదు, వాళ్ళకి ప్రసాదం కూడా అందించాలన్న కాన్సెప్ట్ కూడా కవర్ అయింది. సేమ్ అనిపిస్తుంది, ఉదయం నుంచి ఇంతమంది భక్తులు వస్తున్నారు, మీకు కూడా ఏదో చెప్పుంటారు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. అంటే దగ్గర నారా లోకేష్ గారు ఓపెన్ చేశారండి నమూనా. నారా లోకేష్ గారే షాక్ అయిపోయారు, అమ్మో బెల్లంతో చేస్తున్నారా, వీలైతే నేను అటెండ్ అయ్యేలాగే చూసుకుంటాను ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా అని ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు నిన్న కలవడం జరిగింది. అయ్యో ఎంత బెల్లంతో చేస్తున్నారా, మన రాష్ట్రంలో చేస్తున్నారా అని చెప్పి అంటే మేము వెళ్ళిన ప్రతి నాయకుల దగ్గరికి కూడా ఎగ్జైట్మెంట్, అంటే వాళ్ళ నోటి నుంచి ఎగ్జైట్మెంట్, నేనే వస్తాను అంటే మనం పిల్లడానికి వెళ్ళినా వాళ్ళ నోటి నుంచే ముందు నేనే వస్తాను, నేను ఖచ్చితంగా ప్రోగ్రామ్కి అటెండ్ అవుతాను అనేటట్టే మాట్లాడేవారు ప్రతి ఒక్కరు. సో ఖచ్చితంగా నారా లోకేష్ గారు అలాగే పొలిటీషియన్స్ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి రాబోతున్నారు.